ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఇప్పుడు జనరేషన్లో అందరూ కూడా సినిమాలు, షికార్లు అంటూ నడుస్తున్నటువంటి ఈ కాలంలో మీరు ఈ కళారంగానికి నమ్ముకొని గురువు గారి యొక్క శిష్యరికంలో మీరు హార్మోనిస్టుగా ఎదగడానికి చాలా కృషి చేసినారని మీ గురువు గారు కూడా మిమ్మల్ని చాలా అభినందిస్తుంటారు. యువ కళాకారుడు, యువ హార్మోనిస్ట్, మరి మీ గురించి కూడా. తేనె తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు గంగాధర్, మాది రాయచోటి. నేను రామానుజులు అన్న శిష్యుణ్ణి. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు సంగీతం తప్ప ఏమీ తెలీదు, ఏ పని నాకు రాదు. ఓన్లీ హార్మోనియమే. ప్రోగ్రామ్స్ వినవా, సంపాదన ఇంట్లో, అంతే. మరి మీ అమ్మ నాన్న పేరు, మీ కుటుంబ వివరాలు తెలియజేయండి. మా నాన్న పేరు మల్లికార్జున, మా అమ్మ పేరు మల్లమ్మ. మా నాన్న రీసెంట్గా చనిపోయాడు. మా ఫ్యామిలీ అంతా తిరుపతిలో ఉంది. నేను మాత్రమే ఓన్లీ హార్మోనియం వర్క్ కోసం మాత్రమే ఇక్కడ రాయచోట్లో అన్నోళ్ళ ఇంట్లో ఉన్నా. నన్ను సాకి వచ్చి మా అన్న మల్లయ్య మా ఇంటి దగ్గరే పెట్టుకోండి. అన్న దగ్గరే. అన్న ఎక్కడికి వెళ్తా ఉంటే కొడుకు అంటారు, కొడుకు లేదు కాబట్టి కొడుకు అని చెప్పినారు ఇంటర్వ్యూలో. అన్న ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ వెళ్తా ఉంటా. ఖాళీ ఉన్నప్పుడు, నేర్చుకునేటప్పుడు కూడా అంతే. అన్న ఎక్కడ అంటే అక్కడ. నెలకి ఎన్ని ప్రోగ్రాంలు వెళ్తారు? ఇప్పుడు ఎట్లా నెలకు కంపల్సరీ అన్న దగ్గర నుంచి పక్కనకి వచ్చిన కాడి నుంచి ఎట్లేదన్నా నెలకు 20 రోజులు ఖచ్చితంగా అన్నతో పాటు ఇంకా ఒకసారి అన్న ప్రోగ్రామ్స్ కూడా నాకే వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ కూడా అబ్బాయే చెప్తాడు సార్. అబ్బాయికి వచ్చిన ప్రోగ్రామ్ అబ్బాయికి సరిపోయి నువ్వు ఈ ప్రోగ్రామ్ పోయి రాపో అని చెప్పేసి నాకు చెప్తాను. నాకన్నా ఎక్కువే. మంచిది, భగవంతుని వరం, అంతా ఆయన కృప. మీ యొక్క మంచి మనసుతో ఆ పిల్లోనికి విద్య నేర్పినారు కాబట్టి అది ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు ఆ పిల్లోడు. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటనో పద్యాన్నో పాడితే పాడడం కానీ మీ గురువుగా పాడి మీరు వాయిస్తే కూడా మా ప్రేక్షకులు సంతోషిస్తారు. మా గురువు గారు పాట పాడతారు, ప్లే చేస్తారు. ఆదరించి అలరించి ఆదుకొనుతూ ద్వారకామాయిని సాయి కరుణ తోడా శరణు వేడితి శ్రీ శిరిడి సాయి రామా శరణు వేడితి శ్రీ భజన మానను భజన మానను భజన మానను భజన काशायामर करुणा सागर काशायामर करुणा सागर मोहे मंदिरा नमो ब्रह्मगरा
మనమునే మదినిను తలదు మరువగ బ్రోవర శ్రీ సాయిషా బాబా సాయి బాబా మరువగ బ్రోవర శ్రీ సాయిషా మరువగ బ్రోవర శ్రీ సాయిషా మానను శ్రీ భజన మానను నిందరణ మానను శ్రీ భజన సాయిరాం 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 షిరిడి బాబా సాయిరాం 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 బాబా సాయి బాబా మరి ఇంకొకటి ఏదన్నా పాటను తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర ఏ పేరున నిన్ను పిలచేనురా ఏ రూపముగా కొలచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర పాలకడలిలో శేషకల్పమున పవనించిన శ్రీపతివో పాలకడలిలో శేషకల్పమున పవనించిన శ్రీపతివో ఎన్ని కొండపై నిన్ను మనసుతో వెలిగే గౌరీ పతివో ముగురం మలకే మూలపులో ముగా పులిలో వెలసిన ఆది శక్తివో తిరుమల మందిర సోదర సుమధుర కరుణా సాగర కాంతులు చదే నీ ముఖ బ్రోమము కాంచిన చాలునో గడి అయినా కాంతులు చదే నీ ముఖ బ్రోమము కాంచిన చాలునో గడి అయినా నీ గుడి వాకిట దివ్యను నేనై నీ గుడి వాకిట దివ్యను నేనై గెలసిన చాలుడు
సార్. మరి ఇద్దరు గురు శిష్యులకి తేనె తెలుగు ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి భవిష్యత్తులో కూడా ఇట్లనే నిరంతరము కళారంగంలోనే జీవనోపాధి సాగిస్తూ అంటే కుటుంబం పోషణకి మంచి ఆదరణ జరగాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటూ మీకు మా ఛానల్ ద్వారా చిన్న ప్రశంస పెడుతున్నాను. మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళాకారులను ప్రోత్సహించాలని, ఈ సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తులో వారికి ఏమైనా ఐడెంటిటీ కార్డులు ఇట్లాంటివి ఉపయోగపడాలని మేము కోరుకుంటూ దీనిని ఇస్తున్నాము. మరి ఈ సర్టిఫికేట్ని మీకు విద్య నేర్పినటువంటి గురువు గారి చేతగా మీరు తీసుకుంటే బాగుంటుంది సార్. మీరే ప్రదానం చేయండి. మరి భవిష్యత్తులో భావి కళాకారుడా, మరి కళామ తల్లి ముద్దు బిడ్డ భవిష్యత్తులో బాగుండాలని, ఈ రాబోయే తరంలో మీరు అందరికీ ఎంతోమందికి ఆదర్శంగా కళారంగం సేవ చేయాలని కోరుకుంటూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాము కదా.